ఏదో తేడాగా ఉందంటే. హలో ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మిమ్మల్ని మస్తుగా నవ్వించడానికని మస్తు కామెడీ ఉండే వీడియోనే తీసుకొచ్చేసిన. ఇంకా ఎందుకు ఆలస్యం, చలో ఇక వీడియోని చాలు చేద్దాం. ఇన్స్టా రీల్స్ లో మూతి పెట్టి గంటల తరబడి రీల్ చూస్తున్న ఈ మేడం ఏమంతగానో ఫోన్లో వీడియోలు చూస్తుందో ఏమో గానీ తన సంటిపోరగాన్ని సంకల పెట్టుకొని కూడా ఈమెకైతే ధ్యాసనే లేదు. ఇక రీల్ లోకం నుండి బయటకు వచ్చి తన సంటిపోరగాన్ని చూడూరి ఏడేడ దేవులాడుతుందో ఈ మేడం. ఏమయ్యో, పని పాట ఏం లేదా? మన సంటి పోరగాడు కనిపిస్తలేడండి. ఓషిని పాసుగాల పొరగాన్ని సంకల పెట్టుకొని నా మీద ఏడుస్తావేందే? అగో చూడు. బనీన్ మీదనే రైడింగ్ వస్తున్న అంకల్ కబడ్డీలో మాత్రం ఏక్ నంబర్ ఆటగాడు. ఇక డూ ఆర్ డై సిచ్యువేషన్ లో రైడింగ్ వచ్చిన ఈ అంకల్ చూడరే తన తడాకాని ఎట్లా చూపెట్టిండో. ఇంటి మీద ఉన్న ఈ పిల్లకి ఆత్రం ఎక్కువ, అలాగే పిల్ల ప్రేమించిన పిల్లగానికేమో ఊపెక్కువ. ఇంకేముంది, చెత్త మీద ఎక్కి జరసేపు గిట్టంగా రొమాన్స్ చేసిర్రో లేదో గాని ఉట్టి పుణ్యానికే పిల్ల తల్లికే దొరికిపోయారు. ఇక దొరికిన పిల్లగాన్ని తల్లి ఏడ ఇడిచి పెడుతుందని తల్లిగారైతే పిల్లగాన్ని దొరకబట్టుకొని కాలుకున్న చెప్పును తీసి పొట్టు పొట్టు వాయించేస్తుంది. ఈ రోజుల్లో కొందరు అమ్మలక్కలు మేకప్ ని సెట్ చేసుకోవడానికని ఏం దాకైనా పోతున్నాయి. ఈ మేడం ని చూడర్రీ, ఫేస్ మీద ఉన్న మేకప్ ని సరిగ్గుందా లేదా అని చెక్ చేయడానికని మేడం అయితే క్యాల్కులేటర్ డిస్ప్లేలోనే తన ముఖాన్ని చెక్ చేసుకుంటుంది. ఏం దక్కు, క్యాల్కులేటర్ ని కూడికలు చేయడానికి కదా వాడేది, మరి నువ్వేందక్క అద్దంలా వాడుతుండావు? దోస్తులు మనం మన సక్కటి తోవలో పోతున్నప్పుడు మన చుట్టూండే కుక్కలు మస్తు మరుగుతుంటాయి. అప్పుడైతే వాటిని అస్సలు పట్టించుకోవద్దు సుమా. పట్టించుకుంటే మాత్రం ఉల్టా మనకే లాస్ అవుతుంది. కానీ ఈ అన్నం చూడుర్రి, ఈ అన్న ప్రదర్శించిన అత్యుత్సాహం అన్నకే బెడిసి కొట్టింది. ఈడ బెడ్ మీద అర్ధరాత్రి పూట మేడం మంచి కమ్మటి నిద్రలో ఉంటది. అప్పుడేకి పొల్లా టైం గానీ టైంలో వచ్చి మమ్మీని లేపుతుంటది. దాంతో కళ్ళు తెరిచిన తల్లిగారు జుట్టు ఇడ్చుకొని వచ్చిన బిడ్డను చూసి దయ్యం అనుకొని హార్ట్ అటాక్ ని తెచ్చుకున్నంత రేంజ్ లా భయానికే గురైపోతుంది. రీల్స్ లో రోత ఉట్టడానికి కొందరు అమ్మలక్కలకైతే టాలెంట్ తో పని ఏముంది, వాళ్ళకొక మొబైల్ ఉంటే చాలు రీల్స్ లో రోత ఉట్టడానికని ఏం దాకైనా పోతాయి. అందుకే ఆమె టాయిలెట్ రూమ్ లోకి వెళ్ళిపోయింది. ఇక చల్లగా ఫోన్ తీసి ఫ్లష్ మీద పెట్టింది. ఇక తగ్గేదేలే అంటూ తన లోపటున్న టాలెంట్ ని కూడా చూపెట్టింది. నిజంగా ఎవరి ఇది మరింత టాలెంట్ అడుగుంది. ఈమెకైతే ఇన్స్టా రీల్ చేయడానికి దునియాలో ఏడ జాగలేనట్టు పోయి కట్టెల మీదనే కూర్చొని ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టా రీల్ ని చేస్తుంటుంది. కానీ ఈమెకైతే దూల తీరిపోతుంది. వచ్చిందండి వయ్యారి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఈ డాక్టర్ గారికి సమాజం మీద అయితే మస్తు ఫికర్ ఉన్నట్టుంది. ఇక తప్పు తోవల నడుస్తున్న సమాజాన్ని సక్కటి తోవల నడిపేయడానికి సార్ అయితే ఏక్ నంబర్ సందేశం ఇస్తాడు. ఆ సందేశం ఏంటంటే అధికంగా అశ్లీలమైన వీడియోలు చూడడం మూలంగా మస్తు బీమార్లు వస్తాయంటాడు. అందులోనూ ఏక్ నంబర్ బీమార్ వచ్చేసి మెమరీ లాస్ అంట. ఇంకా సెకండ్ బీమారీ గురించి చెప్పేటప్పుడే సార్ గారి అసలు భండారం అంతా బయటపడిపోతుంది. Watching too much porn is bad for your health. There are 10 bad side effects of watching too much porn. The number one is memory loss. The second is ఏంది సారు, సెకండ్ బీమారీ ఫేర్ చెప్పకుండా అట్లా ఆలోచిస్తుండావు? నువ్వు కూడా రోజు అవే చూస్తావా ఏంది? మెమరీ లాస్ బీమారీ మీకే వచ్చి ఉండాది. ఇది భలే ఉంది అబ్బా. స్మార్ట్ ఫోన్ లేకుంటేమే ఉందిగా డబ్బా ఫోను. పరువు పోతే పాయ గాని పోరీల డాన్స్ అయితే అస్సలు మిస్ చేయొద్దు. ఆ డబ్బా ఫోన్ ని చూసినాకైతే ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. ఓటేసి బయటకు వచ్చిన ఈ తాతకి యాత్ర మామూలుగా లేదు కదా.
సారు ఓటేసినందుకు చూపించాల్సింది ఇంకేసిన చూపుడు వేలు కదా, కానీ నువ్వేంది సారు పొరపాటున ఎసొంటి భయంకరమైన మీనింగ్ ఇచ్చి ఏళ్ళనే చూపిస్తుండావు. పాపం రిపోర్టర్ మేడం అయితే ఫొట్టు నవ్వుకుంది. सराय से उम्मीदवार हैं गिरिराज सिंह। पूजा अर्चना करने के बाद ఇక జోష్ల పాటలు పాడుతున్నాయి మేడం యొక్క అదృష్టం చూడుర్రి. డబ్బులే డబ్బులు అనే టైప్లనే డబ్బులైతే ఈ మేడం ఖాతాలో వచ్చినట్టే వచ్చి ఉత్త ఒక్క నోటే ఈ మేడం ఖాతాలో పడ్డది. పాపం మేడం చేతికి తలుగుతున్న డబ్బుల స్పర్శకి మేడం అయితే లోఫట్నే మస్తు ఎగిరెగిరి పాట పాడింది. కానీ ఏం ఫాయిదా లేకుండా పోయిండే. రోడ్డు మీదకి వెళ్ళిపోతున్న పిల్లని చూసి ఇంటి బయటనే ఉన్న ఈ రుబాబ్ ఖోరి కుక్క మస్తు రుబాబ్ తరుస్తూ పిల్లినైతే సావగొడతా అని బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాస్ చూసుకుందామని పిల్లి సైగ చేయంగానే ఈ రుబాబ్ ఖోర్ కుక్క అయితే మెట్ల మీదకి వెళ్ళి జారిపడి రోడ్డు మీదనే పిడిసొచ్చిన కోడిలా గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. బీచ్ దగ్గర కూర్చొని బీర్లు తాగుతున్న ఈ మహానుభావుల దురదృష్టం చూడుర్రి ఎంత దారిద్రంగా ఉందో. మంచిగా చికెన్ మటన్ తుణకల్ని తందూరి రోటితో తింటుండగానే దీని తాషలి పెద్దల వచ్చి మొత్తం ఉడ్చుకెళ్ళిపోతుంది.